నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నా, ఫిష్ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ప్లేట్లో చేపలు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము, చిటికెడు పసుపు, టూ టేబుల్ స్పూన్ కారపొడి, వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర కొద్దిగా, కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. చేపలకి మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 1 అవర్. 1 అవర్ అయింది కదండి, స్టవ్ వెలిగించుకుందాము. పాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. హీట్ అయిందండి ఆయిల్. ఇప్పుడు ఫిష్ చేసుకుందాము. ఇలా 2-3 వేసుకోవచ్చండి ప్యాన్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. నేను కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. టర్న్ చేసుకుందాము.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఈ ఫ్రై అయినాయి. ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. మిగతా రెండు కూడా ఫ్రై చేద్దాం. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ రెండు కూడా ఫ్రై చేస్తాము. గార్నిష్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. దీని కాంబినేషన్ టమాటో రసం పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.